హలో అండి. కొత్తగా అయితే నేను మిషన్ అయితే తీసుకున్నాను. మిషన్ అంటే మొత్తం మిషన్ సెట్ కాదండి, ఓన్లీ హెడ్ వరకు తీసుకున్నాను. ఈ హెడ్ చాలా రన్నింగ్ అయిపోయిందండి, అంతా షటిల్ గిట్ల మొత్తం అరిగిపోయింది. అందుకని కొత్తది హెడ్ అయితే తీసుకున్నాను. ఇది అయితే డైరెక్ట్ క్యాష్ అయితే కట్టలేదు, వారాల లెక్క తీసుకున్నాను. నాలాగా మీరు ఎంతమంది అయితే వారాల లెక్క తీసుకొని నిదానంగా కట్టుకుంటారో కామెంట్ చేయండి. ఫైనల్గా ఈ మిషన్కి సంబంధించిన కేసులు అయితే అవి వచ్చినాయి. హెడ్ అనేది ఇప్పుడు బిగించేసేద్దాము. నాకు ఇది మిషన్ తీసేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే నేను మిషన్ కుట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది నాతో పాటే ఉంది. నాకు నేర్పించిన అన్నయ్య ఇది తీసుకుంటానన్నాడు, అందుకని నేనైతే అంత ఇదిగా అయితే లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా దగ్గర కాకపోయినా ఇంకొకరి దగ్గరే యూజ్ అవుతుంది కదా అది, అందుకని ఇప్పుడైతే కొత్తదైతే మిషన్ అయితే బాడీకి సెట్ చేసేద్దాం హెడ్ని. ఇప్పుడు దానికి పాత హెడ్కి అయితే ఇంకా 2000 దాకా పెట్టుకోవాలి ఖర్చు, ఎందుకంటే మొత్తం అరిగిపోయినాయి, షటల్స్ గెటల్స్ అవన్నీ లోపల అరిగిపోయినాయి, పాదాలు అవన్నీ మార్చుకోవాలి కదా. అందుకని అవంతా ఎందుకులే అని చెప్పేసి నేను కొత్తది హెడ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే సర్వీస్ చాలా చేయాలి కదా మిషను, అందుకని అయితే నేను కొత్తదైతే తీసుకున్నాను. ఫైనల్గా అయితే నేను ఇట్లాగైతే దండం పెట్టేసుకున్నాను, ఎందుకంటే పని బాగా జరగాలి అని బొట్టు పెట్టేసేసి నేను వేరే వాళ్ళు ఎవరి కాకుండా నా శారీ మీద బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసేసుకుందాం అనుకున్నాను. ఇదైతే మీషోలో బుక్ చేసిన బ్లౌజు, ఆల్రెడీ చూసేసారు కదా. నేను మోటార్కి సంబంధించిన బెల్ట్ పెట్టడానికి ఇది అడ్డంగా ఉంది, దానికి తోడు దీన్ని యూజ్ చేయం కాబట్టి బాబిన్ దారం పోయడానికి అయితే తీసేస్తున్నాను. ఇట్లా తీసేసినాకైతే బెల్ట్ అనేది సెట్ చేసేసాను. సెట్ చేసేసి నేనైతే దారం అనేది ఎక్కిచ్చేసేసి, ఆల్రెడీ వీళ్ళు ఒకసారి చెక్ చేసి అయితే ఇస్తారు. మొత్తం ఆయిల్ అయితే వేసేసి ఉంచుతారు కాబట్టి కొంచెం ఆయిల్ అనేది కారుతుంది. అదంతా క్లియర్ అవ్వడానికి నేను వేస్ట్ క్లాత్కి అయితే ఫస్ట్ అయితే ట్రై చేశాను. కుట్టు నీట్గా అయితే వస్తుంది. నేను నా బ్లౌజు స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకోసారి అయితే దండం పెట్టుకుని అయితే స్టార్ట్ చేసేసానండి. ఈ హెడ్ ఎలాగుందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ తీసుకున్న కంపెనీ వచ్చేప్పటికి మోనా, ఇప్పుడు నేను షీలా కంపెనీది అయితే తీసుకున్నాను. కుట్టు చాలా బాగా పడుతుంది నీట్గా. నాతో పాటు ఇంకొకళ్ళు వర్క్ అయితే చేస్తారు, వాళ్ళకి కుదరడం లేదని ఇదైతే తీసుకున్నాను.